ఓకే సార్. పిసిసి అధ్యక్షులు శర్మారెడ్డి గారి పిలుపు మేరకు ఖాళీ బచావో అనే నిరసన కార్యక్రమాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం 10:30 నుంచి మరి 1 గంట వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి ముఖ్య అతిథిగా జంగా గౌతమ్ గారు, మరి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ గారు అయిన మరి జగతా శ్రీనివాస్ గారు, మరి ఎమ్మెల్యే అభ్యర్థి గారు, మరి అలా బాబీ గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం పండగ వాతావరణం మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు వేసి మరి ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి వాలంటీర్లు ఇంటింటికి పంపించి ఇవాళ మీ ఇంటికి ఇంత మేలు చేసాం అని చెప్పడానికి ఉపయోగించారు. కానీ ఇవాళ మాది మంచి ప్రభుత్వం ఇవన్నీ స్టిక్కర్లు వేసి సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఎంప్లాయీస్ని రోడ్డు మీద తిప్పే పరిస్థితి తీసుకొచ్చారంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇంతకంటే దుర్మార్గం ఏముండదు. ఇవాళ ఒక పథకం కూడా ప్రవేశపెట్టకుండా, ఒక సంక్షేమ పథకం కూడా లేకుండా మరి ఈవేళ వీళ్ళు స్టిక్కర్లు అంటున్నారంటే మరి ఏం చేశారో ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు సూపర్ 6 మేము అమలు చేస్తా ఉన్నారో ఇవాళ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఇవాళ మీరు గమనించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తే మరి మేము వస్తే ఇంట్లో 2 3 4 మరి 15,000, 30,000, 45,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతవరకు తల్లికి వందనం అనే కార్యక్రమం కూడా చేపట్టలేదు. అదేవిధంగా రైతులకి మరి జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు ఇస్తే మరి ఈరోజు మరి ఇలా కూటమి ప్రభుత్వంలో మరి 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ₹1 కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మరి మన డ్వాక్రా మహిళా అక్క చెల్లెమ్మలందరూ కూడా మరి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు మరి ఉచితంగా ఇస్తామన్నారు. వడ్డీ లేని రుణాలు అవి లేవు. మరి ఇవాళ ఉచిత బస్ పాస్ అన్నారు, అది లేదు. మరి ప్రతి నిరుద్యోగికి మరి 3,000 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. అదేవిధంగా మరి స్త్రీలకి మరి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి మరి నెల 1,500 రూపాయలు మేము చెల్లిస్తామన్నారు, అది లేదు. మరి ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా మరి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. మరి అది కూడా ఇంతవరకు చేయలేదు. దీంతో పాటుగా ఈ సూపర్ 6 ఏమీ అమలు చేయలేదు. అదే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేసి మరి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించాలి. అదే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా మరి వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం మరి అడుగులేస్తుంది. ఇవన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శర్మ గారి నాయకత్వం మేము అందరం పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అనుకున్న ఏమీ జరగకుండా చూస్తాం. వాళ్ళు చేయాలనుకుంటే మరి ఇవాళ ప్రత్యేక హోదాను కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ప్రత్యేక హోదా అవసరం లేదు. ప్రత్యేక ప్యాకేజీ కోసం వాళ్ళు పోరాడతారు తప్ప మరి గమనించాలి. ఇవాళ మరి తిరుపతి శ్రీవారిని మరి అపవిత్రం చేసే విధంగా లడ్డూ విషయంలో మరి అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు మరి ప్రతిపక్షం నుండి ఏం చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకవేళ తప్పు కనుక జరుగుంటే నిర్దాక్షిణ్యంగా ఎవరు తప్పు చేసినా మరి వాళ్ళని శిక్షించాలి. ఇవాళ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళు తప్పు ఏం చేయరు. కానీ వీళ్ళ అందులో ఉద్యోగస్తులు తప్పు చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్ష హోదాలో ఆయన చేస్తున్నారు. ఇక్కడ మేము కూడా మరి శర్మ గారి నాయకత్వంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి మేమంతా కూడా ప్రతిపక్ష హోదాలో మరి మేము పోరాడి మరి సూపర్ 6 అమలయ్యే విధంగా మేము పోరాడతామని మేము తెలియజేసుకోండి.